తీసుకొని ఒక ఎమ్మెల్యే లెజిస్లేటివ్ మెంబర్గా ఒక ఆయన ఎక్స్ ఎంపీగా వీళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న తర్వాత వీరు మాట్లాడుతున్న మాటలు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలివి లేని తెల్లం వెంకట్రావు అంటుంది. నేను మాజీ ఎంపీ సోయం బాపురావు ఇంతకుముందు ఈ యొక్క సమస్య ఆదిలాబాద్ జిల్లాలో 2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రినా అప్పుడు ఆదిలాబాద్లో గొడవ జరిగింది. ఆ గొడవకు ప్రధాన కారణం ఇవ్వాలంటే లంబాడ గోండ్ల మధ్య విష బీజాలు పోచింది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ రోజు 2017లో కొంత డబ్బులు ఇచ్చి కొంత ఆర్థిక సాయం చేసి ఆదివాసులతోటి మీటింగ్ పెట్టించి అదేవిధంగా లంబాడాలతోటి మీటింగ్ పెట్టించి వారి ఇద్దరి మధ్య వ్యత్యాసం చూపెట్టడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇది చేసిందంటే ఆ రోజులలో ఇది మోకాల మోకా అని భారతీయ జనతా పార్టీ మనము అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాం ఆదిలాబాద్లో స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి వరకు. ఆ రోజు నుంచి లంబాడ గోండు ఇద్దరు కలిసే ఉన్నారు. కానీ వాళ్ళ మధ్యలో రెచ్చగొట్టి అక్కడోళ్ళు దాడి చేయకుండా 2017లో ఆదివాసీ కళ్యాణ పరిషత్ మన ఛత్తీస్గఢ్కించి కొంతమంది ఆదివాసులు అంటే గోండ్ కొయ్యాళ్ళు మరియు అదేవిధంగా మన మహారాష్ట్ర బార్డర్కించి కొంత నాగ్పూర్ సైడ్కించి కొంత రావడం, అప్పుడు దాడి జరగడం, ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎంతోమంది ఆస్తి నష్టం. ఆ రోజులో నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు రాత్రి 12 గంటల తర్వాత ఇది దాడి జరుగుతుంది సమాచారం అందిన తర్వాత అప్పటి హోమ్ మినిస్టర్ నాయిన్ నరసింహారెడ్డి ఇంటికి పోయి రాత్రి 2 గంటల వరకు అక్కడ పోలీస్ బటాలియన్లను పంపించి కొంత లంబాడాలపై జరుగుతున్న దాడిని అరికట్టిన తర్వాత ఇదే సోయం బాబురావు సరూర్ నగర్లో పెద్ద మీటింగ్ పెట్టి ఆదివాసులకు లంబాడాలను తీసేయాలని అనేక లంబాడాలంతా దోచుకొని తింటుర్రని లంబాడాలే మాకు ఎదగనిస్తలేరని చెప్పడం జరిగింది. తర్వాత ఇదే టీఆర్ఎస్ పార్టీ రామ్లీల మైదానంలో మళ్ళా టీఆర్ఎస్కు డబ్బులు ఇచ్చి టీఆర్ఎస్ కొంత డబ్బులు ఇచ్చి మళ్ళీ రామ్లీల మైదానంలో మొత్తం ఇండియాకు సంబంధించిన ఆదివాసులతోటి మీటింగ్ పెట్టించి వీళ్ళని తీసేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు దాడి చేసింది ఆదివాసీ కళ్యాణ పరిషత్, ఉసగొల్పింది తెలంగాణ రాష్ట్ర సమితి అప్పటి ప్రభుత్వం. కానీ ఇవాళ నేను కొంతమంది నాయకులను చూస్తున్నా, ఈ దాంతో మేము లీడర్లు కావాలి, క్రికెట్ ఆడేటప్పుడు ఓపెనర్స్ బ్యాట్స్మెన్ ఎంత కొట్టిండు లేకుంటే ఇంకో ఆయన ఎన్ని రన్లు చేసిండు అనే విధంగా లంబాడాలను ఇచ్చేసి వాళ్ళు లీడర్ కావడానికి రకరకాల ప్రయత్నం చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. తెల్లం వెంకట్రావు సుప్రీంకోర్టులో వేసిన
అంతకుముందు స్వయం బాబురావు హైకోర్టులో వేస్తే ఆ సొసైటీ పేరు మీద ఇక్కడ హైకోర్టు ఏం చేసిందో రేపు సుప్రీంకోర్టు గిట్ట అదే విధంగా చేస్తుందనే మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ రోజులలో 1976 శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు కాసు బ్రహ్మానంద రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత అక్కడ హోమ్ మినిస్టర్గా వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఒకే వేషం, ఒకే రాష్ట్రం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే డ్రెస్సు, ఒకటే తిండి, ఒకటే దేవతలు, ఆంధ్ర రాయలసీమలో సుగాలి లంబాడీలని, తెలంగాణలో వీళ్ళు డీనోటిఫైడ్ అని ఆమెకు తెలిసిన తర్వాత 18 సెప్టెంబర్ 1976 ఆ రోజులో ఏరియా వ్యత్యాసం, ఒకటే రాష్ట్రంలో ఒక కులమేమో బీసీలో, ఇంకో కులం ఎస్సీలో ఎట్లా ఉంటుందని చెప్పి ఏరియా వ్యత్యాసాన్ని తీసి రాష్ట్రపతి గారి సంతకం పార్లమెంట్కి ఇది పోయి రాష్ట్రపతి సంతకం 20 తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ ఉంది నా దగ్గర. ఆ గజెట్ మీకు ఇస్తాను ఇప్పుడు. దాని తర్వాత ఆ గజెట్లో లంబాడా, బంజారా, సుగాలి, ఎర్కల, యానాది అందరికీ ట్రైబల్ హోదా ఇస్తున్నాము. ఇవాళ మిత్రులకు తెలుసు, మీరు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తమిళనాడుకెంచి, మద్రాసుకెంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు లేరు. ఎస్, ఆ రోజులలో తెలంగాణకెంచి మన మద్రాసుకెంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇది హైదరాబాద్ ఒక రాష్ట్రం ఉండే నైజాం నవాబుల దగ్గర. నైజాం నవాబే 1931లో ఇక్కడ 3 లక్షల జనాభా ఉందని ఇక్కడ ఎస్టీలుగా గుర్తించారు. అప్పుడు మద్రాసుకెంచి ఆంధ్ర రాష్ట్రం 1956లో ఏర్పడ్డప్పుడు అక్కడ వాళ్ళని ఎస్టీ హోదా కల్పించడం, 1948 సెప్టెంబర్ 17వ తేదీ అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ రాష్ట్రాన్ని చేసుకొని 1948లో హైదరాబాద్ రాష్ట్రంకెంచి భారతదేశంలో విలీనమైంది. ఇది చరిత్ర. మేము స్వతంత్రం రాకముందు 1947లో క్రిమినల్ ట్రైబ్గా బ్రిటిష్ వాళ్ళే గుర్తించిర్రు. బ్రిటిష్ వాళ్ళు గుర్తించిన తర్వాత రాష్ట్రంలో ఇప్పుడు కిషన్ సింగ్ గారు ఉన్నారు, కర్ణాటక అనుకుందాం, మేము సుట్టరికం మాది, అక్కడేమో ఎస్సీలం, నేను రాములు నాయక్ ఇక్కడ ఎస్సీలం, మహారాష్ట్రలో పోతే ఇంకోటి, అట్లా రకరకాలుగా దాంట్లో ఉన్నారు. ఈ విధంగా ఎస్టీలను ఆ రోజు ఇందిరాగాంధీ 1976లో కలిపిన తర్వాత ఇప్పుడు ఒక దుష్ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రిజర్వేషన్ తీయలేదు. ఇవాళ ఉన్న కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీల హక్కులను కాలరాయడానికి, మళ్ళా రాజ్యాంగమే లేకుండా చేయడానికి, రిజర్వేషన్ శబ్దమే ఉండకుండా చేయడానికి ఆర్ఎస్ఎస్ ఒక కుట్ర బందుతున్నారు. వాళ్ళ నాయకులు కొంతమంది లంబాడా గిరిజనులను తీసుకొని మేము లీడ్ చేస్తే మేము పెద్ద నాయకులు అవుతాం అనుకుంటున్నారు. ఆ రోజు